అంతర్జాతీయ స్థాయిలో మహిళా క్రికెట్లో ప్రతిభ కనబర్చిన ప్రపంచ మహిళల కప్లో భారత తరపున రాణించిన నల్లపురెడ్డి శ్రీచరణిని కడపలో ఘనంగా సత్కరించారు. రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ వైఎస్ఆర్ కడప జిల్లా ఆధ్వర్యంలో సన్మాన సభను ఏర్పాటు చేశారు. మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 విజయాంతరం శ్రీచరణిని తొలిసారిగా కడపకు చేరుకోగా ఏసీఏ జిల్లా క్రికెట్ సంఘం ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై స్వాగతం పలికారు. హెడ్ పోస్ట్ ఆఫీస్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్, కోటిరెడ్డి కూడలి, ఎర్రముక్కపల్లె, రాజీవ్ మార్గ్ వరకు గుర్రపు స్వారీ, బాణసంచా, మేళ తాళాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాజారెడ్డి స్టేడియంలో సత్కార సభ జరిగింది. తెలుగు బిడ్డ ఈ అమ్మాయి ప్రతి మ్యాచ్ లో కూడా కీలకంగా వ్యవహరించింది. ఆ గెలుపుకి ప్రతి గెలుపులో, భారతదేశం గెలుపులో ప్రతి దానిలో కూడా భాగస్వామ్యం ఉంది. జనరల్గా క్రికెట్లో ఏమవుతుంది, మనం T20 కానీ 50 ఓవర్స్ మ్యాచ్ కానీ చూస్తుంటాం. ఫస్ట్ 10 ఓవర్స్ కొట్టేసిన తర్వాత అదే కంటిన్యూయేషన్ ఉంటుంది, స్కోర్ పెరిగిపోతూ ఉంటుంది. కానీ శ్రీచరణి అనే వ్యక్తి స్పిన్నర్ లెఫ్ట్ హాండర్గా భారతదేశంలో ప్రపంచ కప్ క్రికెట్ మహిళా క్రికెట్లో మన హర్ప్రీత్ కౌర్ కానీ, మరి జెన్నీ రోడ్రిగ్స్ కానీ, వీళ్ళందరి తర్వాత దీప్తి శర్మ తర్వాత స్థానం మన శ్రీచరణి దక్కింది. రోజు మనమందరం అది మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి గట్టిగా తెలియజేసుకుంటూ ఉన్నాను. మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యువత ప్రపంచంలో పోటీ పడే విధంగా ఎప్పుడు స్ఫూర్తిదాయకమైన మాటలు చెప్తా ఉంటారు. గతంలో ఇలాంటి సందర్భంలోనే ఒక మాట అన్నారు, మన యువత ప్రతిభను గుర్తించి వాళ్ళని ముందుకు తీసుకుపోవాలా, వాళ్ళని ఆర్థికంగా, సామాజికంగా అభ్యున్నత స్థితిలో తీసుకుపోవాలని చెప్పి ఎప్పుడు ఏ మీటింగ్ వచ్చినా యువత గురించే మాట్లాడుతుంటారు మన సిబిఎన్ గారు. గర్వంగా చెప్పాలంటే మా కమలాపురం తాలూకా అమ్మాయి ఇంటర్నేషనల్ క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిందని గర్వంగా చెప్పుకుంటున్నాను. ఈరోజు ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళందరికీ గైడెన్స్ ఇస్తూనే ఉండండి, వెన్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్. చాలా మంది యంగ్స్టర్స్ చాలా ఆశగా చూస్తూ ఉంటారు. దే విల్ లుక్ అప్ టు యూ, ప్లీజ్ ఆల్వేస్ గైడ్ దెమ్. మరి భావి భారత పిల్లలందరూ కూడా పెద్ద స్పోర్ట్స్గా, క్రీడాకారులుగా తయారు కావాలనే ఉద్దేశంతో ఈరోజు శ్రీచరణి గారి విజయం సందర్భంగా నాకు తోచిన సాయం అంటే నేను ఒక 5 లక్షల రూపాయలు ఆమెకు పారితోషికాన్ని నా సొంత డబ్బులు అనౌన్స్ చేస్తున్నా. రేపు ఉదయం వాళ్ళ తల్లిదండ్రులు